3TV న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ కేంద్రం శాంత చక్ర హాల్లో జరిగిన సమావేశంలో 57 ఉపకులాల నాయకులు పాల్గొని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి మాదనం గంగాధర్కి తమ పూర్తి మద్దతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనం గంగాధర్ చేస్తున్న త్యాగం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మదనం గంగాధర్ పే బ్యాక్ టు ద సొసైటీ రూపంలో ఎంతో మందికి సేవలు అందించి ప్రజాసేవ కోసం తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి రావడం హర్షణీయమైన విషయమని కొనియాడారు. సమయం ఎక్కువ ఉన్నది కాబట్టి పూర్తి చెప్పలేకపోయారు. అయితే ఒక భిక్షాటన చేసిన వ్యక్తిగా, సంచార జీవిగా, బాల కార్మికుడిగా, న్యూస్ పేపర్ బాయ్గా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఎన్సిసి క్యాడెట్లో సర్వోన్నత స్థాయికి, సీనియర్ అన్నటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా, తర్వాత దశలో మొదటి ప్రయత్నంలోనే 22 సంవత్సరాల వయసులో సబ్ ఇన్స్పెక్టర్గా మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యి 26 సంవత్సరాల పాటు సరి అయిన ప్రజారక్షకుడిగా, అవసరం ఉన్న వారికి భద్రత కల్పించిన వ్యక్తిగా, కొంత పాలన అనుభవం కలిగిన వ్యక్తిగా, చట్టము, న్యాయము, ధర్మము అనే అంశాల్లో ప్రవేశం ఉన్న వ్యక్తిగా, ఎన్నో సంక్షోభాల నివారణలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిగా, చివరిగా రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన అవార్డు, ముఖ్యమంత్రి సర్వోన్నత అవార్డు, 5 లక్షల రూపాయల అవార్డు విలువది. దాంతోపాటు సర్వీస్ మొత్తంలో 200 అవార్డులు తీసుకున్న వ్యక్తిగా నేను కొన్ని పదాల్లో నా గురించి పరిచయం చేసుకున్నాను. అంటే ఇవన్నీ కూడా మనందరికి తెలుసు, అందరు ఇంచుమించు అదే స్థాయి నుంచి వస్తారు. కొంత ఎక్కువ తక్కువ, కానీ కష్టాలు మాత్రము, ఒడిదుడుకులు, అడ్డంకులు, మన ఎదుగుదల ఉన్నటువంటి అంశాలన్నీ సమానమే ఉంటాయి. కానీ కొన్ని ఆ సమయంలో ధైర్యం, భయం లేని ధైర్యంతో కూడుకున్నటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. నేను ఒక అంశం చెప్తాను. నేను పెప్సీ కంపెనీలో పనిచేశాను, ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేశాను, కూల్ డ్రింక్స్ కంపెనీలో కూడా బాలకరంలో పనిచేశాను. నేను వచ్చిపోయే దారిలో అంటే చిన్న స్టోరీ చెప్పి నేను వాస్తవాన్ని చెప్తాను. ఆ పక్కన ఒకవైపు కప్రస్థానం ఉంటుంది, ఇంకొక వైపు శ్మశాన వాటిక ఉంటుంది. 1 గంట వరకు పనిచేశారు. అక్కడ పనిచేసి నైట్ 1 గంట వరకు పనిచేసి వెళ్ళాలి. అది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగింది. ఆ క్రమంలో దయ్యం ఎలా ఉంటుందో చూడడానికి కప్రస్థానంలో కూర్చొని చూసేవాడిని. నేను దయ్యం ఎలా ఉంటుందో చూడాలి, దయ్యం అని భయం పెడుతుంటారు కదా, అసలు ఎలా ఉంటుందో చూద్దామని బొందరగడ్డలో రాత్రి 1 గంట కూర్చొని చూసేవాళ్ళు, దయ్యం వస్తే పక్కన పెడదామని చెప్పి. అంటే భయం లేని ధైర్యం కూడా ముఖ్యం అన్నమాట వ్యవస్థ మన వీధాలంటే. అదే బహుశా నన్ను ఒక కంఫర్ట్ లైఫ్ అన్నగా అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంఫర్ట్ లైఫ్, డిఎస్పీ స్థాయి, ఐపీఎస్ స్థాయిని వదులుకొని రావడానికి గట్స్ ఉండాలి, భయం, ధైర్యం ఉండాలి అని అంటుంటారు. కానీ వాటన్నింటికీ నేపథ్యం, కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే జీవితము ఎలా సాగిందన్న విషయంలో మీ అందరికీ తెలుసు. నేను కొన్ని పదాల్లో చెప్పాను, ప్రతి వివరించాల్సిన పని లేదు. ఎందుకంటే అటువంటి సమస్యలు అనుభవించినటువంటి నేపథ్యం ఉన్నవారు కాబట్టి. అయితే జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, ప్రతి వ్యక్తి ఎన్ని రకాల సమస్యలు, బాధలు అనుభవిస్తుంటారు. అందుకే ఈ ఉద్యమాలని మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు బీసీ ఉద్యమం, కులగణన ఉద్యమం, అదేవిధంగా జమాష పద్ధతిలో రిజర్వేషన్లు, వర్గీకరణ, ఎన్నో విషయాలు గవర్నమెంట్కు ప్రతిపాదించే విషయం, సమస్యలు పరిష్కరించాలని, హక్కులు కాపాడుకోవాలని, ఎన్నో విషయాలు మనకు సమస్యలన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంటే ఎన్నో ఇంకా తీరాల్సి ఉన్నవి అనే విషయంలో నిజ జీవితంలో అన్నీ చూసాం, అవే కనపడుతున్నాయి. సర్వీస్ 26 సంవత్సరాల పాటు సర్వీస్ చేశాను. 26 సంవత్సరాల పాటు సర్వీస్లో ప్రతి పోస్టింగ్ నాకు కొంత ఉన్నతంగా ఆలోచించేటువంటి అధికారులు గుడ్ చాయిస్ మేరకు నాకు పోస్టింగ్స్ ఇచ్చారు. నా 26 సంవత్సరాల సర్వీస్లో 12 SHO పోస్టింగ్స్ కంటిన్యూగా చేసేటువంటి వ్యక్తిని ఒక్కని నేను కంటిన్యూస్గా. జనరల్గా SHO పోస్టింగ్ వస్తాయి, ఇచ్చి చాలా సమర్థం చూసి ఇస్తాను.
ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే క్రైమ్ బ్రాంచ్కో ఇంటెలిజెన్స్కో సిఐడికో దేనికో ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. మళ్ళీ ఏదో ఎస్హెచ్ఓ పోస్టింగ్ ఇస్తుంటారు. కొన్ని పైరవిత్వం కూడా నడుస్తుంటాయి. 12 ఎస్హెచ్ఓ పోస్టింగ్ సీరియల్గా చేయడం జరిగింది. కానీ ఒకటి కూడా పైరవిత్వం చేసినటువంటిది కాదు. దానికి కారణం ఏంటంటే నేను పైరవి చేసి పోస్టింగ్ తీసుకునేవాడిని కాదు. అయితే నేను సబ్ ఇన్స్పెక్టర్గా రావడానికి ఒక కారణం ఉంది. జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాం అంత తెలుసు. అవహేళనలు ఉంటాయి, ఈసడింపులు ఉంటాయి, వివక్ష ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లోకి రావడానికి అంటే ముందు నేను సివిల్స్ రాశాను, మెయిన్స్ రాశాను, గ్రూప్ 1 మెయిన్స్ రాశాను, ఇవన్నీ రాశాను. కానీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లోకి రావడానికి కారణం ఏంటంటే ఒక రెగ్యులేటర్ పోస్టు మనం రక్షించుకోవాలా, మన చుట్టూ ఉన్నటువంటి అర్హులైన వారిని కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో నేను పోస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే స్పిరిట్తో 26 సంవత్సరాల పాటు అంతటా ఎక్కడ పనిచేసినా సరే భౌతిక దాడులు సహించకుండా, ఎటువంటి అన్యాయం జరగకుండా, జరిగినా కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అట్లా కొనసాగిస్తున్న క్రమంలో అన్ని రకాల సమస్యలు చేసిన వ్యక్తిగా ఒక్కసారిగా నాకు ఈ మధ్య కాలంలో ఆలోచనకు వచ్చిన ఏంటంటే కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి వేదికలు ఏంటి? వ్యాపారాలు, రాజకీయాలు, విద్య ఇలాంటివి. కానీ మనం కొన్నిసార్లు ఉపాధి కోసం అని చెప్పి ఒక ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగంలో ఎంతో కంఫర్ట్ ఉంటుంది. ఆ కంఫర్ట్కే పరిమితం అయితే మనం అక్కడే ఉండిపోతాం. కానీ నిర్ణయాత్మకమైన వేదిక రావాల్సిన అవసరం ఉందని ఒక ఆలోచనకు రావడం జరిగింది. అందులో భాగంగానే నేను ఈ సమయంలో మన ముందున్నటువంటి ఈ అవకాశం ఏదైతే ఉందో, అంటే అవకాశం మనకు అనకూడదు, జనార్దన్ గారు అన్న ప్రకారంగా మనము ఈ సమయంలో ఉన్న ఆయన నేను చాలాసార్లు ఆయన ఇంటర్వ్యూ విన్నాను, పేపర్లో ఇప్పుడు కాదు 10 ఏళ్ళకి విన్నాను. ఆయన చేసే కష్టం ఈనాడు ఒక వ్యాసం వచ్చింది. ఈయన ఏం కష్టపడ్డాడు, ఏం పేపర్ వేసిండు, ఎక్కడ పాల ప్యాకెట్ వేసిండు మీకు తెలుసో తెలియదో. ఈయన రన్నింగ్ చేస్తూ పేపర్ గేట్లు ఎక్కి దుంకి పేపర్ వేసి ఆ దాంట్లో ఫస్ట్ రన్నింగ్లో ఫస్ట్ వచ్చేసాయి. ఒక్కసారి రన్ మనిషి ఎప్పుడుంటే అందరూ పేపర్ వేస్తూ పోతుంటే అట్లా కాదు. ఆ రన్నింగ్ చేయలేని పరిస్థితిలో, గ్రౌండ్ పోలేని పరిస్థితిలో నేను బతుకుతూ నాకు అన్నని తండ్రిని తల్లిని బతకాలని చెప్పే పరిస్థితిలో పేపర్ వేస్తున్న పరిస్థితుల్లో గేట్లు జంప్ చేసి ఉరికి ఆ పేపర్ వేసిన పరిస్థితిలో ఆ జంపింగ్లో కానీ ఆ రన్నింగ్లో కానీ ఫస్ట్ వచ్చేసి ఎస్ఐగా ఒక 10 అంటే ఎంత గర్వకారణం ఒకసారి ఈ రోజు ఇంతమంది మనం వచ్చినాం. ఎందుకు వచ్చాము? ఉపకులాలనే గంగాధర్ గారు ఇట్లా మావో చెప్పగానే ఇట్లా పెడుతున్నారు. డిఎస్పీ గారు వారి కింద రాజీనామా చేసిండు, ఎమ్మెల్సీ నిలబడుతూ పోతుందంటే సార్ మేము చెప్తున్నాం మావో ఎంత సంతోషపడ్డారంటే మీ ఫోటోలు మీ అందరూ పంపించారు. మా వాళ్ళకి ఎంత సంతోషపడ్డారంటే నిజంగా అన్నా మీకు కలుస్తాం సార్, మీ అన్నా మీకు కలుస్తాం. చెప్పిన వాళ్ళు రానోళ్ళు చెప్పిన వాళ్ళు 10 ఒక్కరు వచ్చారు. కొంతమంది చనిపోయారు కాబట్టి రాలేకపోయారు. అందుకనే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇంత కష్టపడ్డా ఇంకా ఏం చేసినా మన కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు, మన ఉపకులాల కొరకు, మన గురించి మన వాయిస్ ఎమ్మెల్యే మన అసెంబ్లీలో లేకుంటే దాంట్లో ఎమ్మెల్సీ దాంట్లో చెప్పే వాళ్ళు, వాయిస్ ఇచ్చే వాళ్ళు లేరు. కాబట్టి మనమండి సార్ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఏం చెప్పినా అయ్యో నిజదత్తుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే కరీంనగర్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, మెదక్. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న డైరెక్టర్ అన్న, నిజామాబాద్ ఎక్కడున్నా మన వాళ్ళు పిలిపించి మన ఓట్లు అంటే మన ఉపకులాల ఓట్లే కాకుండా వేసిందండి. అక్కడున్న ప్రతి ఒక్కరు యువకులు ఎవరైతే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో నా పేరు నమోదు చేసుకుని ఉన్నారో వాళ్ళతోటి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో మన మీటింగ్ ఉంటుంది. ఇది మన పేపర్ స్టేట్మెంట్ ఉంటుంది అక్కడ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అంతా ఇక్కడ రవి గారు కదండి ఉంటాయి కాబట్టి మన ముందుకుండి మన కులము మన మనిషి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే ఒక గుడిసె అంటే ఎక్కువ తెలుసు ఆయన. ఏం చెప్తున్నంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా గుడిసె అంటే ఏందో, గుడిసెల పడుకున్నాడు, గుడిసె ముంగట అన్నం వండుకొని తల్లిదండ్రులు పెడితే తినిస్తూ పోయి ఆ సమయంలో ఆ సమానంలో చదివి ఈ పెద్ద ఆఫీసర్ కాబట్టి బాధ తెలుసు, కష్టం తెలుసు, సుఖం తెలుసు, అన్నీ తెలుసు. ఇది ఒక్కడే కాదు,
బాధ కష్టము సుఖం అన్నీ పడ్డాడు కాబట్టి అయినా నా కులాల గురించి బాధపడి బయటకు వచ్చిన కులానికి ఏదో రకాల సహాయం చేయాలని చెప్పేసి మనం ముందు ఉన్న డిఎస్పీ గంగాధర్ గారికి తప్పనిసరిగా మనం అందరం పోయి ఎక్కడ పోయించినా అక్కడ పోయి మనకి ఏం కావాలో అది చూసుకొని తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరం ఒక్కసారి మార్చి ఎలక్షన్ ఉంది. మార్చి ఎలక్షన్ దాకా సార్ ఎప్పుడు రమ్మన్నా ఎక్కడ పోయినా మనం పోయి మన 10 మంది చేసి అయినంత మటుకు మన అక్కడ మన చుట్టాలు ఉంటారు, మన తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు. మన కులం కాదు, అన్ని కులాలకు వస్తే ఒక ఎమ్మెల్సీ అవుతాడు. మన కులాలతో కాదు, దయచేసి అందరూ అన్ని కులాలతో అన్ని మతాలతో మాట్లాడి మన వారికి మన ఓటు గెలిపించుకుంటేనే రేపు నిలబడి ఎమ్మెల్సీలో మన కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ రోజు తెలుసు మీకు. ఈ రోజు ఎమ్మెల్యే ఒక సీఎం కలవాలంటే మాధవులు ఉన్నారు, వాళ్ళ మాధవులు ఎమ్మెల్యేలు ఎంపీలకి సీఎం కల్పిస్తున్నారు. మాలలు ఉన్నారు, మాలలు ఎమ్మెల్యే ఎంపీలకి వాళ్ళు సీఎం కల్పిస్తున్నారు. మనకు కల్పించే వాళ్ళు ఉన్నారా? ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, కానీ మనకు కల్పించే విధానం కల్పించలేదు. మన కులం చెప్పుకోవడానికి ఉంటుంది వాళ్ళు. ఎమ్మెల్యే ఉన్నా, మినిస్టర్ ఉన్నా, ఉప ముఖ్యమంత్రి చేసినా నా కులం అని చెప్పుకునే వాళ్ళు లేనప్పుడు మనం ఉండేది లేకుంటేది. మా బయటలో మా యాదవ్ చెప్తారు, మా బయటలో మా కరీం సింగ్ గారు ఉన్నారన్నా, కానీ మా ఇంతవరకు మమ్మల్ని దగ్గర రాజేస్తాడు. వాస్తవం మేము పోయినాం, మేము చేసాం. కానీ కులానికి అవసరం వచ్చాము పేపర్లో టీవీలోను చెప్పుకోవడం కాదు. నా కులం నేను అని చెప్పి గట్టిగా మన గంగాధర్ గారు వచ్చి వాయిదాకు వచ్చి నేను పనిచేస్తానని చెప్పి మనకు ఉంటే ఇంకా గౌరవం ఉంటుందని చెప్తూ మరి ఇప్పుడు సారు ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మనం మాట్లాడి మనం ఏ విధంగా ముందుకు పోవాలి దాన్ని బట్టి మనం పోదామని చెప్పి మరొకసారి నా అన్నలకు ఉపకులాలందరూ పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఉపకులాలు. సమగ్రం వచ్చి రవీంద్ర గారు డబ్బు బలంతో ఎన్నికలు పోటీ చేసి గెలుస్తారు. ఎన్నికలు ఉద్యమ క్రమంలో ప్రజా ఉద్యమం బలంగా జరిగే సందర్భంలో ఎన్నికలు వస్తే పేదోళ్ళు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికలు పోటీ చేసి గెలిచిన చరిత్రలు చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం గంగాధర్ సార్ మనందరి పక్షాన మనందరి ప్రతినిధిగా గెలిచి నిలబడాలంటే మనం ఈ సమావేశాలు పెట్టుకోవడం ఒకటే కాదు, బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించి ఆ ఉద్యమం ద్వారా మన ప్రజలకు పోయినప్పుడు, ఉద్యమం ద్వారా మన ప్రజలను ఒప్పించగలిగినప్పుడు, మెప్పించగలిగినప్పుడు వాళ్ళందరూ కూడా మనల్ని ఆదరించి సార్ ఓటు చేసి గెలిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం ఉంటుంది. అది కాకుండా సాధారణ ఎన్నికలు గెలవడం సాధ్యం కాదు. కాబట్టి మనకున్న ఈ తక్కువ సమయంలో ఖచ్చితంగా అందరం రేపటి నుండి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఫుల్ టైం పనిచేయడం కోసం నిర్ణయించుకొని ఎవరి ఏరియాల వాళ్ళు ఎవరికి ఎక్కడ పరిచయాలు ఆ పరిచయాల ఆధారంగా ఎక్కడికెక్కడ మన పరిచయాలు ఇంకా పెంచుకుంటూ పర్సెంట్ పెంచుకుంటూ మనమందరం విస్తృతంగా పనిచేయగలిగితే ఆ జనాల్లో చర్చకపోతుంది. ఆ చర్చ మనల్ని ఆమోదించే దిశగా ముందుకు వస్తుంది. అప్పుడు మనం ఓట్లు వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ మనం విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా కులానికి సంబంధించిన ఒక విద్యావేత్త ఒక గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి మా కోసం ప్రజలకు వస్తున్నారు. ఒక్కసారి ఆదరించండి, మన్నించండి, ఓటేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్తాం. ఇప్పటిదాకా గెలిచిన వాళ్ళందరూ కూడా అత్యంత స్థాయిలో ఉన్నారు. వెలుమల్ 2వ స్థాయిలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెలుమల్ 2వ స్థానంలో ఉన్నారు, కమ్మలు 3వ స్థానంలో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది మూడు కులాల వాళ్ళే, పోటీ చేసేది వాళ్ళే, గెలిచేది వాళ్ళే, డబ్బు ఖర్చు పెట్టేది వాళ్ళే, సంపాదించుకునేది వాళ్ళే. సంపాదించుకుంటే మనకు అభ్యంతరం లేదు, కానీ దోసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము ఎట్లా కోట్లు వేసినాం, వెలమలు కోట్లు వేసినాం, కమ్మవాళ్ళు కోట్లు వేసినాం, మిగతా బీసీలో కోట్లు వేసినాం, ఎస్సీలలో మానవాదిగాలు కోట్లు వేసినాం, ఎస్టీలో కూడా ఓట్లు వేసినాం. అందరినీ గెలిపించిన ఇంతకాలం ఈ ఒక్కసారి మీరు అందరు కలిసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి అందరూ ఓట్లు వేసి గెలిపిస్తూ వస్తున్నాం. ఈ ఒక్కసారి మమ్మల్ని గెలిపించాలి, మీరు అందరు కలిసి మమ్మల్ని గెలిపించాలి, మా అభ్యర్థిని గెలిపించాలి, మా అభ్యర్థి వరకు ఒకసారి చూడండి, మమ్మల్ని కూడా మీరు బాగా చేసుకోండి అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్తూ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రిఫరెన్షియల్ ఓట్లు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా ఉంటాయి. కాబట్టి సందర్భం వస్తే ఇంకొక అభ్యర్థులు మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు ఫస్ట్ ఓటు మీకు వేయించుకోండి, 2వ ఓటు మాకు వేయండి అని వాళ్ళతో మాట్లాడాలి. మా ఓటు మేము వేసుకుంటాం, 2వ ఓటు మీకు వేస్తాం అని చెప్పి అట్లా కూడా మనం మాట్లాడుకుంటే ఉమ్మడిగా ఎక్కువ ఓటు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మనం మాట్లాడుకుంటాం. కానీ నేను ముందే నా పరిచయం చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం 96లో స్టార్ట్ అయినప్పుడు, 94లో స్టార్ట్ అయింది మిత్రులారా. 94లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ప్రధాన ఎజెండా తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది.
మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఎవరి స్థాయిలో వాళ్ళు మనం ఎక్కడుంటే అక్కడ ఎంత వీలైతే అంత మనం పనిచేస్తూ వచ్చినాం. ఆ ఉద్యమంలో భాగమైన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినాం. మనందరి పోరాటాల ఫలితంగా మనందరి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎజెండాతో అయితే మనం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినామో అది నెరవేరలేదు. మరింత సంక్లిష్టంగా మారింది.